ఐఏఎస్ ఆఫీసర్ మేడం గారు చేసినటువంటి ట్విట్టర్లో వ్యాఖ్యలు పెడుతున్నారు. వారికి తెలిసి పెడుతున్నారా, అనుభవం లేక పెడుతున్నారా, లేకపోతే మధ్య స్థిమితంతో పెడుతున్నారా అనేది ఒకసారి ఆవిడ చిత్రశుద్ధి చేసుకోవాలి. ఎందుకంటే ఎన్నో ఉద్యమాల తర్వాత, ఎన్నో పోరాటాల తర్వాత మన తెలంగాణ ఎట్లా వచ్చిందో వీళ్ళకు కూడా హక్కులు వచ్చింది. ఎందుకంటే వీళ్ళల్లో కూడా బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. వికలాంగులు, దివ్యాంగుల్లో కూడా చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక పింఛన్లు ఇస్తేనే సరిపోదు, వాళ్ళకి ఐఏఎస్ ఆఫీసర్లు కావాలి, వాళ్ళకి తగిన ఉద్యోగాలు కావాలి, వాళ్ళు జాబుల్లో ఉండాలి. వాళ్ళు మానసిక వికలాంగులకి మేము ఏమని అడగట్లేదు కదా, మానసిక వికలాంగులకి పింఛన్లు ఇస్తున్నారు. ధన్యవాదాలు. చదువుకున్న వాళ్ళు ఏదైనా చిన్న లోపాలు ఉండొచ్చండి, దానికోసం మీకు శక్తి ఉందా, ఓపిక ఉందా అంటే ఏమైనా ఫైట్లు చేస్తున్నారా, మైండ్తో ఆలోచన చేస్తున్నారు. కాబట్టి మీరు ఒకసారి ఐఏఎస్ ఆఫీసర్లు మా పిల్లలకి ఇవ్వండి, చదువుకున్న పిల్లలకి ఇవ్వండి, వికలాంగులకి ఇవ్వండి, ఎలా పనిచేస్తారో మీరు చూడండి. దాని తర్వాత స్పందన ఎలా వస్తుందో చూడండి. మీరు వ్యాఖ్యలు చేయకండి అమ్మా. మీరు ఒక తల్లి, ఒక పిల్ల గురించి ఆలోచించే ఒక జ్ఞానం మీకు ఉండాలి. మీరు చదువుకున్నవారు, మీకు మేము చెప్పాల్సిన అవసరం లేదు. వెంటనే మీరు వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పండి. 2016 చట్టం ఉంది వీళ్ళకి, దాంట్లో 92 యాక్షన్ తీసుకోవాలి. మన ఎవరైతే ఉన్నారో సీఎం గారికి కూడా మేము అప్పీల్ చేస్తూ ఉన్నాము. వెంటనే ఆవిడకి తగిన పరిష్కారం చేయాలి. ఆవిడని విధుల నుంచి తొలగించాలి. లేని వెంటనే మా రాష్ట్రం మొత్తం కూడా కదులుతుంది. అవసరమైతే ఇండియా మొత్తం కూడా ఇంకోసారి ఇట్లాంటి వ్యాఖ్యలు చేయకుండా సరైన సమాధానం చెప్తారు. ఎందుకంటే ఇట్లాంటివి చేయకండి. ఎన్నో ఉద్యమాల తర్వాత, ఎన్నో త్యాగాల తర్వాత వాళ్ళు బయటకు వెలుగులోకి వచ్చారు. దానికి ఇక్కడ ఉన్న అన్నలు అందరూ త్యాగమూర్తులు ఉన్నారు, ఎన్నో ఉద్యమకారులు ఉన్నారు. ఎంతమందో త్యాగాల తర్వాత వచ్చినటువంటిది మళ్ళీ మీరు నీళ్లు కాల్చకండి. వాళ్ళ జీవితాల్లో కూడా 5% రిజర్వేషన్ కావాలని మేము ఇప్పుడు పోరాటం చేస్తున్నాం. ఎందుకంటే రాజకీయంగా 5% కావాలి. వాళ్ళ కోడ్ చెప్పుకోవాలంటే సీఎం గారి దగ్గర కానీ, ఎమ్మెల్యే గారి దగ్గర కానీ, ఎంపీటీసీ గారి దగ్గర నుంచి, ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి సీఎం గారి వరకు వాళ్ళ కోడ్ చెప్పుకోవడానికి మేము వాళ్ళకి 5% రిజర్వేషన్ కోసం ఎన్నో త్యాగాలు, ఎన్నో ఉద్యమాలు